జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశ రాజకీయ చరిత్రలో అత్యంత వేగంగా ఎదిగినటువంటి పార్టీలలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒకటి. అవినీతికి వ్యతిరేకంగా సాగినటువంటి అన్నా హజారే ప్రజా ఉద్యమం నుంచి పుట్టినటువంటి ఈ పార్టీ కేవలం 10 ఏళ్ల కాలంలోనే జాతీయ పార్టీ హోదాను దక్కించుకుని అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. సూటిగా చెప్పాలంటే అన్నా హజారే ఉద్యమాన్ని హైజాక్ చేసి ఈ ఆమ్ ఆద్మీ పార్టీను అరవింద్ కేజ్రీవాల్ అయితే స్థాపించాడు. అంటే అన్నా హజారే చేసినటువంటి కృషి మొత్తాన్ని కూడా ఈ డెకాయిట్ అయినటువంటి ఈ కేజ్రీవాల్ దిగమింగినాడనమాట. 2011లో అన్నా హజారే నేతృత్వంలో జరిగినటువంటి ఇండియా ఎగనెస్ట్ కరప్షన్ ఉద్యమం నుంచి ఈ పార్టీ ఆవిర్భవించే విధంగా అరవింద్ కేజ్రీవాల్ అయితే చక్రం తిప్పినాడు. ఏ సామాన్యుడైతే కాదు, మహామేధావి, జిత్తుల మా నక్క. ఇక సామాన్యుడికి ప్రతిరూపంగా, అలాగే వ్యవస్థలోని అవినీతిని ఊడ్చివేయడానికి సంకేతంగా అన్నట్టు కలరంగిస్తా ఏది ఈ చీపురు గుర్తున్న దాన్ని పెట్టుకొని ఈ పార్టీ గుర్తుగా పెట్టుకున్నారనమాట. ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత తీసుకురావడం, విద్య, వైద్యం, విద్యుత్తు, అలాగే తాగునీటి వంటి కనీస అవసరాలను సామాన్యులకు ఉచితంగానో లేదా చౌకగా అందించడం, అలాగే నాయకులు ప్రజలకు జవాబుదారీగా ఉండడం తమ పార్టీ విధానాలని చెప్పేసి ఈ అరవింద్ కేజ్రీవాల్ ఓదరగొట్టాడు. ఇక ఈ ఆమ్ ఆద్మీ పార్టీ మొట్టమొదటిసారిగా 2013లో జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసిందనమాట. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 28 సీట్లు అయితే సాధించింది. అయితే ప్రభుత్వం ఏర్పాటుకు ఆమ్ ఆద్మీ పార్టీ అత్యంత అవినీతిమయమైనటువంటి కాంగ్రెస్ పార్టీ సాయం అయితే తీసుకునింది. చూడండి, అంటే ఈ పార్టీకి వ్యతిరేకంగానే అన్నా హజారే ఇదంతా కూడా చేసింది. చెప్పాలంటే వీళ్ళు మాట్లాడేది కూడా అదే, సాంప్రదాయాన్ని అదేందో సుతపోసని అన్నట్టుగా పోయి మళ్ళీ వాళ్ళతోనే పొత్తు పెట్టుకున్నారు. చాలా మందికి తెలియకపోవచ్చు కానీ అప్పట్లో కాంగ్రెస్ పార్టీకు సంబంధించినటువంటి దాదాపు 10 లక్షల కోట్ల విలువ చేసేటటువంటి 11 స్కామ్లు అయితే బయటకు వచ్చినాయి. అయినప్పటికీ ఈ డెకాయిట్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ అవేమీ కూడా పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీతో జతగట్టాడు, ఏది అధికారం కోసం. ఇక అప్పటి నుంచి గత సంవత్సరం జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల దాకా ఈ అరవింద్ కేజ్రీవాల్ చెప్పాలంటే అప్రతిహతంగా ఢిల్లీని అయితే పరిపాలిస్తూ వచ్చాడు. ప్రజలకు మాయ మాటలు అయితే చెప్తా వచ్చాడు అనమాట. మేము భారతదేశంలోని అవినీతిని అంతమొందించడానికి పుట్టామని చెప్పేసి విస్తృతంగా ప్రచారం చేసుకున్నాడు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పేదా, మామూలుగా కాంగ్రెస్ పార్టీకి హార్డ్ కోర్ ఫ్యాన్స్, ఫాలోవర్స్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఏం ఆలోచన చేశారంటే, అరే కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో బతికి బట్ట కట్టేటట్టు కనపడడం లేదు, కేంద్రంలో అధికారంలోకి వచ్చేటట్టు కనపడడం లేదు, సో రాహుల్ గాంధీకి ఆ చరిష్మా అనేది లేదు, ఎట్లా మనం ఏదో ఒకటి ఆల్టర్నేట్ చూడాలని చెప్పేసి చాలా మంది ఈ కాంగ్రెస్ ఫాలోవర్స్ ఈ అరవింద్ కేజ్రీవాల్ సపోర్ట్ చేయడం మొదలుపెట్టినారు. అంటే భారతీయ జనతా పార్టీని, మోడీ గారిని ఢీకొట్టే సత్తా ఈ కేడీవాల్కు ఉన్నదని చెప్పేసి చాలా మంది అనుకునేసి ఇతనికి సపోర్ట్ చేయడం అన్నారనమాట చాలా మంది. అంతేకాదు ఈ జిహాదీగాళ్ళు కూడా విపరీతంగా సపోర్ట్ చేసి ఆగినారు. సరే, ఈ క్రమంలోనే 2022లో జరిగినటువంటి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అతి భారీ విజయాన్ని అయితే సాధించింది. ఏకంగా 4/3 స్థానాలను ఈ ఆమ్ ఆద్మీ పార్టీ అయితే గెలుచుకునిందనమాట. ఇక అప్పటి నుంచి ఈ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అవినీతి చేయడం మొదలుపెట్టారు. చూడండి, అసలు ఈ పార్టీ ఏ ఉద్దేశంతో పెట్టామని చెప్పినారు, వీళ్ళు ఏం చేశారు, ఏం చేస్తున్నారు గమనించండి. ప్రతి ఒక్కటి కూడా మేము ఇప్పటికే ఢిల్లీ అలాగే పంజాబ్ రాష్ట్రాలలో అధికారంలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరని, పైగా మేము త్వరలోనే హర్యానా, గుజరాత్ రాష్ట్రాలను కూడా హస్తగతం చేసుకుంటామని, కాబట్టి మమ్మల్ని ఎవరు కూడా టచ్ చేయలేరన్న అహంభావంతో ఈ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు చెప్పాలంటే చాలా రేగిపోయినారు. దొరికిన చోటల్లా దోచు తినడం మొదలుపెట్టారనమాట. ఏమి తేడా వీళ్ళకు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళకి వీళ్ళకు. అయితే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మోటుగా కాకుండా కాస్త తెలివిగా, ఎందుకంటే అంత కేడీవాల్ శిక్షణ కదా, ఆ ట్రైనింగ్ అట్లా ఉంటుంది అనమాట. కాబట్టి తెలివిగా ఈ అవినీతి చేయడం ప్రారంభించారన్నమాట. అంటే హవాలా మార్గాల ద్వారా, ఈ మనీ లాండరింగ్ ద్వారా పెద్ద ఎత్తున ఈ అవినీతి సొమ్మును కూడగట్టడం మొదలుపెట్టారు. సహజంగా ఈ హవాలా అలాగే మనీ లాండరింగ్ల ద్వారా అవినీతికి పాల్పడితే వాటిని తెలుసుకోవడం కేంద్ర ఏజెన్సీలకు చాలా కష్టతరమైనటువంటి విషయం అన్నమాట. ఆ స్కామ్లను కనిపెట్టడం అంటే మామూలు మాటలైతే కాదు. అందుకే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అలాగే మంత్రులు ఈ హవాలా విధానాన్ని అలాగే మనీ లాండరింగ్ విధానాలను అయితే ఎంచుకున్నారనమాట. ఇక అసలు విషయానికి వస్తే సంజీవ్ అరోరా, ఈ సంజీవ్ అరోరా అనే అతను గతంలో రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశాడు. ప్రస్తుతం ఆయన పంజాబ్ క్యాబినెట్ లో పరిశ్రమలు, వాణిజ్యం అలాగే విద్యుత్ శాఖల మంత్రిగా కొనసాగుతున్నాడు అనమాట. నిజాయితీ గురించి ఈయన గారు ఎప్పుడు కూడా ఈ ఊకదంపడ ఉపన్యాసాలన్నీ కూడా ఇచ్చా ఉంటాడు. అందరూ కూడా తనలాగా నిజాయితీగా అవినీతి రహితంగా ఉండాలని చెప్పి చెప్తా ఉంటాడు. పైగా పంజాబ్లో తాను ఒక ఐకాన్ అని చెప్పేసి చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు అనమాట. అలాంటి సంజీవ్ అరోరా ఈ మనీ లాండరింగ్ ద్వారా 100 కోట్ల రూపాయలు అయితే సంపాదించాడు అనమాట.
అది ఎలాగంటే సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పంజాబ్లోని ప్రభుత్వ ఉద్యోగులకు యాపిల్ ఫోన్లను కొనిపెట్టినట్టు ఒక నకిలీ జీవో అయితే జారీ చేశాడనమాట. చూడండి, యాపిల్ ఫోన్లు అంట ఇక 100 కోట్ల రూపాయల యాపిల్ ఫోన్లను కొనుగోలు చేసినట్టు నకిలీ చలాలను సృష్టించాడు. 100 కోట్ల విలువైనటువంటి మొబైల్ ఫోన్లను నకిలీ బిల్లుల ద్వారా కొనుగోలు చేసినట్టు చూపించి తప్పుడు ఇన్పుట్ ట్యాక్స్, క్రెడిట్, అలాగే ఈ జిఎస్టీ రిఫండ్లన్నీ కూడా సంపాదించాడు అనమాట. ఈ అక్రమ నిధులను దుబాయ్ ద్వారా మళ్లించి తిరిగి భారతదేశానికి రౌండ్ ట్రిప్పింగ్ చేశాడు. ఏం తెలివితేటలో చూడండి. అంతే. ఇక ఈ విషయాన్ని మన కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి ఈడీ అయితే పసిగట్టేసింది. అంతే. మొన్న శనివారం రోజు చండీగఢ్లోని మంత్రి నివాసంతో పాటు ఢిల్లీ, అలాగే గురుగ్రామ్లోని మొత్తం 5 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి ఆ తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నారనమాట. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన్ను గురుగ్రామ్లోని ప్రత్యేక పిఎంఎల్ఏ కోర్టులో ప్రవేశపెడితే న్యాయస్థానం ఆయనకు 7 రోజుల ఈడీ కస్టడీ అయితే విధించిందనమాట. అన్ని సాక్ష్యాధారాలతో సహా ఈడీ ఈ సంజీవ్ అరోరాను పట్టుకున్నప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఇంకా సంజీవ్ అరోరాను వెనకేసుకొని వచ్చింది. సంజీవ్ అరోరా నిఖార్సైనటువంటి నిజాయితీ పరుడని, అతన్ని ఉద్దేశపూర్వకంగానే బీజేపీ టార్గెట్ చేసిందని చెప్పేసి ఈ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులంతా కూడా సన్నాయి నొక్కులు అయితే నొక్కుతారు. కానీ ఈ కేసుకు సంబంధించి త్వరలోనే అన్ని విషయాలు బయటపెడతామని చెప్పేసి ఈడీ ప్రకటించడం విశేషం అనమాట. అదే విషయం మిత్రులారా, చూశారు కదా. నిజాయితీ ముసుగులో జరుగుతున్నటువంటి ఇలాంటి విస్తుపోయేటటువంటి నిజాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారాన్ని మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు చేరవేయడానికి వెంటనే షేర్ చేయండి. అలాగే ఈ విషయం పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.